హాయ్ అండి అందరికీ. మంచి రాగి ఇడ్లీ చేసుకుందామా? మనకి హెల్దీ, పొద్దుపూటకి మన పిల్లలకి హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా రాగి ఇడ్లీ చేసుకుందాం. పిల్లలకి చాలా మంచిది, పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి అందరికీ మంచిది రాగి ఇడ్లీ. దానికోసమై నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కోవాలండి 1కి 4 సార్లు. కలిపా కదా, చూడండి. శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని దీంట్లో వాటర్ పోసుకొని కనీసం 6 గంటలైనా నానాలి. అప్పుడు దాకా నానబెట్టుకుందాం. పక్కన పెట్టేసుకున్నానండి. ఇదిగో అండి నాని చూసారా, శుభ్రంగా నేను 6 గంటలు నానబెట్టుకున్నా. కడుక్కొని జార్లో వేసేసుకుందాం. ఆల్రెడీ కడుక్కొని వచ్చేసానండి, ఇంక జార్లో వేసుకోవటమేను. కొంచెం వాటర్ పోసుకుందామండి. కొంచెం వాటర్ పోసుకొని దాని మీద మూత పెట్టేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి, చూసారా మెత్తగా ఉంది. ఇంకా మనకి ఇలా ఉంటే చాలు. ఇంక తీసేసుకుందాం. రాగి పిండి అండి. నేను ఇందాక ఈ గలాస్తో గలాస్ తీసుకున్నాను మినపగుళ్ళు. ఈ గలాస్తో నేను 2 గలాసులున్నర నేను రాగి పిండి పోసేస్తున్నాను. చాలా మంచిది, హెల్దీ, కమ్మగా, ఆరోగ్యానికి మంచిది. రవ్వ బదులు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇదిగోండి 2, ఇంకా 1/2 గ్లాస్ పోసుకుందాం. ఇదిగోండి 1/2 గ్లాస్, 2 గ్లాసున్నర పోసుకున్నాను. తర్వాత మనం వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. శుభ్రంగా కలుపుకుందామండి. అది ఇది 2 కలిసేటట్టు కలుపుకుందాం. సాల్ట్ వేసుకుందామండి మనం. ఇదిగో మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. పిండి పైనుంచి కిందకి శుభ్రంగా వచ్చేటట్టు కలుపుకుందాం. ఇదిగోండి రాగి పిండి చూసారా, రాగి ఇడ్లీ చేసుకోవడానికి ఎంత బాగా కలుపుకున్నామో. ఇలా ఉంటే చాలు. మరి జావుగా ఉన్న మనకి ఇడ్లీ రాదండి, సాఫ్ట్గా అటు ఉండదు, ఏదో లాగా ఉంటుంది. అందుకని ఇగో ఇంక ఇలా కలుపుకుంటే చాలు. మనకి మనం ఇడ్లీ పేట్లు తీసుకున్నామండి. ఇదిగో దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి చాలు పేట్లకి రాసుకుందాం. పేట్లకి రాసుకుంటే ఏం జరుగుతుందంటే మనకి ఇడ్లీ ఊడొస్తాయి, ఎమ్మటే బాగా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ఆయిల్ రాసుకుందాం అండి. ఇలా రాసుకుంటే మనకి బాగుంటుంది. ఇంకా మనం ఇడ్లీ వేసేసుకుందాం. మనం అంతలోకి స్టవ్ మీద ఇది పెట్టామండి, ఇడ్లీ పాత్ర. నీళ్ళు 1 గ్లాస్ నీళ్ళు పోసాను, అవి కొంచెం వేడెక్కనిద్దాం. తర్వాత మనం ఇడ్లీ ఇది కలుపుకున్నాం కదా, ఇది ఇడ్లీ పేట్లలో వేసేసుకుందాం. ఒకటి పెట్టేశాను. మనకి నేనైతే తీసుకుందామండి. అలానే ప్లేట్లకు అన్నిటికీ వేసుకుందాం, చక్కగా వస్తాయి. నేనైతే నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టట్లేదు, నేను అప్పటికప్పుడు వేసుకుంటున్నాను టిఫిన్ కింద. చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీ 4 ప్లేట్లకు నేను వేసి పెట్టుకున్నాను. మేము 3 ఉన్నాము. 4 ప్లేట్లు వేసుకున్నాం. ఇక దాని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. నేను ఎమ్మటే వేసేస్తున్నానండి. ఒక 6 గంటల మినపప్పు నానబెట్టి తీసేస్తున్నాను. ఎందుకంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది, కాదని అన్ను. కానీ అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా అర్థం కాలేదు అండి. రాగి ఇడ్లీ కదా, ఉడికిందో లేదో చూసుకుందాం. ఉడికింది. మనం ఇంకా చూడు చిన్న ఉడికింది కదా, ఇలా చూపి
ఏ అట్టు చూపించేది నాన్న. ఉడికిని ఇంక తీసేసుకుందాం ప్లేట్లోకి. తీసి ప్లేట్లో పెట్టుకుందామండి. చూసారా ఎంత చక్కగా వచ్చినాయో ఇడ్లీ. నేను అప్పటికప్పుడే వేసేసాను, కొంచెం చల్లారాలి ఇడ్లీ. మాడిపోతున్నారా. కొబ్బరి చట్నీ అండి దాని కాంబినేషన్ భలే ఉంటుంది అసలు. తింటే కొబ్బరి పల్లి చట్నీ. అవునవును, పల్లితో పాటు కొబ్బరిలోనే పోషకాలు కలిపి ఓ చట్నీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.